కాంచన కాళ్ళు పోవడానికి కారణం మాలిని అనే నిజాన్ని శివన్నారాయణ ముందు బయట పెట్టేసిన శ్రీధర్. అసలు ఇదంతా ఎలా జరిగింది? అసలు కాంచన కాళ్ళు పోవడానికి కారణం మాలిని ఎలా అయింది? నిజం తెలుసుకున్న తర్వాత శివన్నారాయణ ఏం చేయబోతున్నాడు? అసలు ఏం జరగబోతుందనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇక్కడ చూస్తే ఇక్కడ అడుగుతూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని చెప్పేసి పారిజాతాన్ని. పారిజాతం అయితే హాస్పిటల్కి వెళ్ళానని అబద్ధం చెప్తుంది. ఇక జోష్న అయితే నేను టాబ్లెట్ తెచ్చుకోవడానికి వెళ్ళానని చెప్తుంది. ఇక్కడ పారిజాతం అయితే జోష్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందని చెప్పడంతో అక్కడ రెండు మాటలు సింకు కావు. దాంతో పట్టుకుంటారు. ఈలోగా ఉంగరం కింద పడుతుంది. ఆ ఉంగరాన్ని గుర్తుపడతాడు అక్కడ ఇక సూరజ్. ఇకలా గుర్తుపట్టిన సూరజు ఇది మాలిని గారి ఉంగరం. అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ మాలిని గారి దగ్గరికి వెళ్లారు. ఇక్కడ జోష్ని గారు అబద్ధం చెప్పారని అర్థమవుతుంది. మరి మీరు నిజం చెప్పారని మేమెలా తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. అయినా నువ్వెవడురా, ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి మమ్మల్ని చంపేస్తున్నావు. నీకు ఈ కుటుంబానికి సంబంధం ఏముంది? నాకు కుటుంబానికి సంబంధం లేకపోవచ్చు. నేను ఈ కుటుంబ సభ్యుడిని అని చెప్పేసి నాకు ఈ పెద్దాయన చెప్పారు. అలా అని నేను చనువు తీసుకుని అడగడం లేదు. అధికారంగా మాట్లాడడం లేదు. కానీ ఒక్క విషయం, ఎందుకంటే ఇది కేవలం కుటుంబానికి సంబంధించిన విషయమే కాదు. ఇది ఆఫీస్‌కి సంబంధించిన విషయం కూడా. కాబట్టి ఆఫీస్‌లో ఏం జరిగినా నేను కూడా పెద్దాయనకి సమాధానం చెప్పాలి. అలాంటప్పుడు నేను ప్రశ్నించే హక్కు నాకుంది అని చెప్పనేసరికి శివన్నారాయణ ఒక్క మాట కూడా మాట్లాడుతూ మౌనంగానే ఉండిపోతాడు. సూరజ్‌కి అధికారం ఉంది అన్నట్టుగా. ఏంటండి మాట్లాడరేంటి? వాడు నా మీద పెత్తనం చేస్తున్నాడేంటి? ఇప్పుడు మీకొక విషయం చెప్పాలండి. ఏంటి సూరజ్? అసలేమైంది? వీళ్ళెక్కడికి వెళ్లారో నీకేమైనా పూర్తి క్లారిటీ వచ్చిందా? అవునండి. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో నాకిప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది. మీరు ఒక విషయం గుర్తుందా మీకు? అదే పోటీలు జరుగుతూ ఉన్న సమయంలో నాతో మాలిని గారు మాట్లాడుతూ ఉన్నారు. నాకు డబ్బిచ్చి తనని ఇక తను నా వైపు రమ్మని చెప్పేసి నన్ను డబ్బుతో కొనాలని చూశారు. ఆ టైంలో అసలక్కడ ఏం జరిగిందో మీకొక విషయం చెప్తాను. నేను అటుగా ఫోన్ మాట్లాడుకుంటూ వెళుతున్నాను. ఈలోగా అక్కడ ఒక ఉంగరం కింద పడింది. ఆ ఉంగరం మీదే అని చెప్పి నేను తీసిస్తే, ఆ ఉంగరం తీసుకో పర్వాలేదు చాలా కాస్ట్ ఉంది అని చెప్పేసి మాలిని గారు అయితే చెప్తారు. నేను ఇలా దేనికి కక్కుర్తి పడే రకాన్ని కాదు. అసలు బంగారానికైతే నేనస్సలు ఇష్టపడను. నిలకడలేని బంగారం నాకవసరం లేదు అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. అక్కడ అమ్ముడు పోనని వాళ్ళందరి ముందే మాలినికి గట్టిగా షాక్ ఇస్తాడు కదా! ఆ విషయాన్ని గుర్తుకు చేస్తాడు. అలా గుర్తుకు చేసి ముందు జరిగిన సిట్యుయేషన్‌ని చెప్పేసరికి, అంటే నువ్వేమంటున్నావు సూరజ్? అవునండి. ఆ రోజు మాలిని గారి చేతి నుంచి కిందకి పడిన ఉంగరం, అలాగే ఇప్పుడు పారిజాతం గారి చేతిలో ఉన్న ఉంగరం ఒక్కటే. సూరజ్, నువ్వు క్లారిటీగానే ఉన్నావు కదా? అవును. క్లారిటీగానే ఉన్నాను. కావాలి అంటే ఈ ఉంగరం గురించి మాలిని గారిని అడిగి తెలుసుకోండి. ఎందుకంటే మాలిని గారు చుట్టుపక్కల మీ వాళ్ళందరినీ తన వైపు తిప్పుకోవడానికి ముందుగా నాకు, ఆ తర్వాత కార్తీక్ గారింటికి వెళ్లారు. ఇప్పుడు అసలైన వాళ్ళని పట్టుకున్నారు. ఎందుకంటే మేమెవరం డబ్బుకి లొంగిపోము, మాటలకి పడిపోము. కానీ ఈ గ్రాని మనవరాలు అలా కాదు కదా! వాళ్ళేమైనా డబ్బిస్తామన్నా, లేకపోతే ఇక దీప వదిన మీద, కార్తీక్ వదిన మీద నెగెటివ్‌గా చెప్పి వీళ్ళను పైనెట్టి చూస్తాము అంటే ఖచ్చితంగా ఆవిడకు లొంగిపోతారు. అలా వచ్చిందే ఈ ఉంగరం అని చెప్పనేసరికి పారిజాతం అని చెప్పి ఒక్కసారే పైకి లెగుస్తాడు శివనారాయణ అయితే. అలా లేచేసరికి అది కాదండి. నేను నేను కావాలని ఎళ్ళలేదండి. ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు వెళ్ళి నువ్వు ఆ బంగారపు ఉంగరం, ఆ దరిద్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పి అంటూ ఉండగా, అది కాదండి. నాకేం తెలీదు. చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడావంటే. అంత క్లారిటీగా సూరజ్ చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా నిజమే. ఇద్దరూ కలిసి మోసం చేస్తున్నారనమాట. అసలు నా మనవరాలు జోష్నని అక్కడికి తీసుకుని వెళ్ళడానికి నీకెంత ధైర్యం? నీ కక్కుర్తి బుద్ధిని పోగొట్టుకున్నావు కాదు. నీ పని మనిషి బుద్ధి ఇంతేనని మరోసారి నిరూపించుకున్నావు. కానీ నా మనవరాలు అలా కాదు. నా మనవరాలు అవతల వాళ్ళ డబ్బుకి లొంగిపోయింది అంటే ఈ శివనారాయణ పెంపకానికే అర్థం లేదు. ఏం జోష్న, అక్కడేం జరిగిందో ఇప్పుడు పూర్తిగా చెప్తావా? లేకపోతే అక్కడికే వెళ్ళి తెలుసుకోమంటావా అని చెప్పి అంటూ ఉండగానే, చెప్తాను తాత. నన్ను క్షమించు తాత.
నేను మామూలుగా వర్క్ చేసుకుంటూ ఉంటే నాకు గ్రాని ఫోన్ చేసింది. ఫోన్ చేసి మనం ఒక చోటుకి వెళ్ళాలి. నీ ఫోన్ తీసుకురాకు అని చెప్పింది. ఎక్కడికి తీసుకువెళ్తుందో నాకు అర్థం కాలేదు. తీరా వెళ్ళేసరికి మాలిని దగ్గరికి తీసుకువెళ్ళింది. మాలిని మాట్లాడాలని చెప్పి నన్ను తీసుకుని రమ్మందంట. అనేసరికి ఇక ఒక్కసారి మిర్రు మిర్రు చూసేస్తాడు. ఇక పారిజాతం వైపు ఒసేయ్ ఒసేయ్ ఎందుకే జరిగింది మొత్తం చెప్పి నన్ను ఇరికించేస్తున్నావు. ఈ ముసలోడు నన్ను చంపేస్తాడు ఇంక ఈరోజు అని చెప్పేసి పారిజాతం కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోగానే ఇక్కడ చూస్తే ఆ విషయం అయితే చెప్తుంది కదా! మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడింది? మీరేం సమాధానం చెప్పారు? మాలిని అమ్మ పేరు మీద సగం ఆస్తిని వాళ్ళు ఆల్రెడీ పక్కన పెడుతున్నారంట. అక్కడ సగం ఆస్తి అమ్మకే వస్తుందంట. ఆ ఆస్తి మొత్తం నాకిస్తానని తను చెప్పినట్టుగా వింటే ఆ ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. మీ అమ్మ వాటా నీ పేరు మీదకి ఇచ్చేస్తాను. అది ఎప్పటికైనా నీకు రావాల్సిందే కదా అని చెప్పేసి మాలిని నాతో బేరం కుదుర్చుకోవాలి అనుకుంది. కానీ నేనైతే మాత్రం తనకి గట్టిగానే చెప్పొచ్చాను. మరోసారి నన్ను ఇక్కడికి రప్పించుకునే ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పేసి తనకి వార్నింగ్ ఇచ్చి వచ్చేసాను తాత. జరిగిందైతే అంతే. అంతకు మించి తనతో నేను చెయ్యి కలపడం కానీ, తనతో పరిచయం పెంచుకొని తనిచ్చే డబ్బు కోసం ఆశపడ్డం కానీ నేను చేయలేదు. నేను ఈ శివనారాయణ మనవరాల్ని. అలాగే ఈ ఆస్తికి వారసురాల్ని. ఇన్ని కోట్ల ఆస్తి ఉండగా నా కుటుంబం బరువుని ఇంకొకరి దగ్గర ఎందుకు తాకట్టు పెడతారు అని చెప్పేసి జోష్నైతే చాలా తెలివిగా మ్యాజిక్ చేసి శివనారాయణ దగ్గర తప్పించేసుకుంటుంది. నిజాన్ని మొత్తం బయట పడేసి ఇక పారిజాతం చెంప చెల్లుమనిపించేస్తాడు. నాకు తెలుసు, నేను ముందే చెప్పా. నేను వార్నింగ్ కూడా ఇచ్చింది అందుకే. నువ్వు డబ్బుకి కక్కుర్తి పడే రకానివి. నువ్వు లొంగిపోతావని నాకు తెలుసు. నువ్వు లొంగిపోయినా నిన్నెవడూ లెక్క చేయడు. నువ్వు నన్ను ఏం చేయలేవు. కానీ నా మనవరాల్ని తీసుకుని వెళ్ళి దాని కింద పెట్టాలని చూసావా? అందుకు నిన్ను చంపేయాలనుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. చిచి, ఏంటత్తయ్య గారు, మీకు కొంచెమైనా సిగ్గుగా అనిపించడం లేదా? మనకేం లోటుంది ఇప్పుడు? ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడిచ్చిన బంగారాన్ని తెచ్చుకున్నారు. మీకేం తక్కువైంది? మీకు మావయ్య గారు ఎప్పటికప్పుడు ఏదంటే అది కొనిస్తూనే ఉన్నారు కదా. రోజుకో రకంగా మేకప్ అయ్యి రోజుకో రకం నగలు పెట్టుకుని తిరిగే మీకు ఆఫ్టర్ ఉంగరానికి కక్కుర్తి పడతారా? అసలు ఇదేం బుద్ధి? అంతేలే, మీరు ఏ స్థాయి నుంచి వచ్చారో ఆ స్థాయిని మర్చిపోలేదని అర్థమవుతుందని సుమిత్ర అసహించుకుంటుంది. అలా అక్కడ నిజం బయటపడిపోతుంది. ఇరికించేశాడు చచ్చినోడు. వీడిని అసలు ఇక్కడి నుంచి వీడిని పంపించేస్తే తప్ప నా దరిద్రం వదిలిపోదు. ఏం చేద్దామన్న ఈ ముసలోడికి దొరికిపోతున్నాను. ఇప్పుడు ఈ ముసలోడు నన్నెక్కడ వదిలిపెడతాడు అని చెప్పేసి తలదించుకుని నిలబడుతుంది. కానీ శివనారాయణ ఎందుకు వదులుతాడు? అసలే శివనారాయణకి కోపం ఎక్కువ. పైగా మాలిని దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ వద్దన్న పని చేసిన పారిజాతాన్ని శివనారాయణ ఎందుకు వదిలిపెడతాడు? ఇక చడమడ తిడతాడు. మరొకసారి ఇలాంటి పిచ్చి పని చేశావంటే మాత్రం నువ్వు ఉండాల్సింది గడప బయట, లోపల కాదు. ఇంక నీకు గడప బయటకి కాల్ పెట్టే ఛాన్స్ కూడా ఇవ్వను ఇప్పుడైతే అని చెప్పేసి గట్టిగానే షాక్ ఇచ్చేస్తాడు. అలా అడ్డంగా దొరికిపోతుంది పారిజాతం. అయితే తెలివితేటలుగా ఈ ఇంటి వారసురాల్ని నేను అక్కడ అసలు ఎలాంటి డీల్కి లొంగలేదని చెప్పేసి తప్పించుకుంటుంది. జోష్నైతే చాలా తెలివిగా తప్పించుకున్నావు చిన్న మరదల. కానీ ఏదో ఒక రోజు దొరుకుతావు. ఇప్పుడు ఓన్లీ మాటలతో చెప్పి వచ్చుంటావు. కానీ ఆవిడ ఆశ చూపిస్తే నువ్వు లొంగిపోవనే గ్యారంటీ నాకైతే లేదు. నీ మీద ఒక కన్నేసి ఉంచాల్సిందే అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇలా కార్తీకు దీప ఇక అక్కడి నుంచి ఇంటికైతే వెళతారు. అలా వెళ్ళేసరికి శ్రీధర్ కనిపిస్తాడు. శ్రీధర్ని చూసుకున్న కార్తీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాన్న, ఎప్పుడొచ్చారు? ఎలా ఉన్నారు? బాగుందా? ఆరోగ్యం అది బాగానే ఉందా? టాబ్లెట్స్ వేసుకుంటున్నారా అని తండ్రిని చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు. తండ్రిని హగ్ చేసుకుని ఇక చాలా సంతోషంగా కాసేపు ఆ కుటుంబం అంతా టైం స్పెండ్ చేస్తుంది. తన తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూసుకుని తన తండ్రికి సైగ చేస్తూ ఉంటాడు. అర్థమైందిరా, నేను లోపలికి అడుగు పెట్టకముందే నన్ను చూసి కాళ్ళకి సత్తువ లేదు అన్న విషయాన్ని మర్చిపోయింది మీ అమ్మ. కానీ లోపలికి అడుగుపెట్టిన తర్వాత పరాయి వాళ్ళలాగే చూసిందనుకో, ఆ విషయం వేరు. కానీ తన మనసులో నాకు ఎంత స్థానం ఉందో, ఇంకా నన్ను ఎంతగా గౌరవిస్తుందో నాకు అర్థమైందిరా. ఈ ప్రేమ కోసమే నేను చావుని జయించి వచ్చానని చెప్పేసి శ్రీధర్ అయితే చెప్తూ ఉంటాడు. ప్రస్తుతానికి శ్రీధర్కి ఏ విషయాలు తెలియకూడదని చెప్పేసి ప్రతి విషయాన్ని దాచిపెడతారు. మాలిని గురించి కానీ
అక్కడ జరిగే గొడవల గురించి కానీ శ్రీధర్‌కి ఏ విషయమూ చెప్పరు. అసలేంట్రా ఆఫీస్‌లో పరిస్థితులేంటి? ఏం జరుగుతుంది? దీప సీఈఓ అయిన తర్వాత జోష్న ఊరుకుంటుందా? జోష్న దీప విషయంలో ఏదో రకంగా ఇక దీపని ఆ ప్లేస్ నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తుంది కదా! అని చెప్పి అంటూ ఉండగానే, లేదులే అలాంటి సీను జోష్‌నికి లేదు. ఎందుకంటే తాత అక్కడే ఉంటున్నాడు కదా! తాత ప్రతీదీ చూసుకుంటున్నాడు. అందుకని జోష్‌నకి ఎలాంటి అవకాశం లేదు. మళ్ళీ ఏదైనా తప్పు చేసి గనుక దొరికిపోయిందంటే ఇక జోష్న జీవితంలో ఆ కంపెనీలో కూడా అడుగు పెట్టకుండా తాత చేస్తానని చెప్పాడు. అందుకే కాస్త భయపడి జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ జాగ్రత్తమ్మ దీప. ఎందుకంటే జోష్నని నమ్మమని లేదు. జోష్న చాలా తెలివైంది. ఇరికించడానికి ఎలాంటి తప్పైనా చేస్తుంది. ఎలాంటి పని చేసైనా నిన్ను సీఈఓ పదవి నుంచి తప్పించాలని చూస్తుంది. నా కోడలు సీఈఓ పదవిలో కూర్చుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పెద్దగా చదువుకోలేదు. ఇలా కంపెనీలంటే అనుభవం కూడా లేదు. కానీ సీఈఓ పదవిని కొట్టేసావంటే నిజంగా గ్రేట్ దీప. నువ్వు చాలా గ్రేటు. ఒకప్పుడు నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకుంటే చదువు సంధ్య లేదు. పైగా రెండో పెళ్ళమ్మాయి. ఒక పాప కూడా ఉంది. నీలాంటి అమ్మాయి మెడలో తాళి కట్టి వాడి భవిష్యత్తుని ఎందుకు నాశనం చేసుకున్నాడని చెప్పి నేను చాలా బాధపడ్డాను. కానీ నీలాంటి మంచి తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు గర్వపడుతున్నాను అని చెప్పేసి శ్రీధర్ చాలా హ్యాపీగా మెచ్చుకుంటాడు. అలా ఇక శ్రీధర్ అయితే, సరే కాంచన వెళ్తాను. మావయ్య గారికి కూడా ఒకసారి కనిపించాలి కదా! మావయ్య గారికి కనిపించి ఆ తర్వాత నేను ఇంటికైతే వెళతాను. సరేరా కార్తీక్ జాగ్రత్త. రేపు ఉదయం వస్తానని చెప్పేసి ఇక బయలుదేరతాడు. మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని చెప్పేసి అంటాడు. కార్తీక్ అయితే, లేదురా నేను మావయ్య గారి దగ్గరికి వెళ్తానని చెప్పాను కదా! ఇక్కడ దాకా వచ్చింది నేనే. నన్నెవరూ డ్రాప్ చేయలేదు. నువ్విప్పుడు డ్రాప్ చేస్తే నేను పేషెంట్‌నన్న విషయం నాకు పదే పదే గుర్తు చేసినట్టు అవుతుంది అని చెప్పేసి శ్రీధర్ అంటూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి శ్రీధర్ బయలుదేరి శివనారాయణ ఇంటికైతే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి, రా అల్లుడు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావా? ఇప్పుడు ఆరోగ్యం అది బాగానే సెట్ అయిందా? మావయ్య గారు బాగానే ఉంది. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. అంతా బావుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు శ్రీధర్ అయితే. అలా అందరూ పలకరిస్తారు. హ్యాపీగా కూర్చుంటారు. మాట్లాడుకుంటారు. అంతా అయిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత మాత్రం ఇక శ్రీధర్ అయితే, మావయ్య ఒక విషయం మాట్లాడాలి మావయ్య మీతోటి అని చెప్పేసి అంటూ ఉండిగానే, ఏంటి శ్రీధర్? ఏం మాట్లాడాలి? ఎందుకలా ఇబ్బంది పడుతున్నావు? మాలిని వచ్చిందంటే కదా! ఏంటి శ్రీధర్? ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? ఈ విషయాలు నీకు చెప్పొద్దని చెప్పానే. నాకు ఎవ్వరూ చెప్పలేదు. నేను తెలుసుకున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో, ఏం జరిగిందో అన్నీ నాకు తెలుసు మావయ్య. మీరు ఏ విషయం నా దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం లేదు. మాలిని తిరిగి వచ్చింది. అసలు మాలిని ఎందుకొచ్చింది? ఇంకా ఏం చేయడానికి వచ్చింది? మాలిని నా భార్య జీవితంతో ఆడుకొని తన జీవితాన్ని నాశనం చేసేసింది. ఏం మాట్లాడుతున్నావు శ్రీధర్? కాంచన జీవితాన్ని మాలిని నాశనం చేయడమేంటి? అవును మావయ్య, మీకు తెలియని ఒక పెద్ద నిజం అయితే ఉంది. అసలేంటా నిజం? దేని గురించి మాట్లాడుతున్నావు శ్రీధర్? అసలేం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పనేసరికి, మావయ్య ఇన్నేళ్లుగా మీ దగ్గర ఒక విషయాన్ని కాంచన నేను దాచిపెట్టాం. ఏంటి శ్రీధర్ ఆ విషయం? కాంచన కాళ్ళు కేవలం యాక్సిడెంట్ వల్ల పోలేదు అంటే? యాక్సిడెంట్ వల్ల పోలేదు అంటే? కాంచన కాళ్ళు పోవడానికి కారణం మాలిని అని చెప్పనేసరికి ఒక్కసారే శివనారాయణ షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు శ్రీధర్? మాలిని వల్ల కాంచన కాళ్ళు పోవడం ఏంటి? అవును మావయ్య గారు, అప్పటికే మన కుటుంబాల మధ్య సమస్యలు ఉన్న సంగతి మీకు తెలిసిందే కదా. ఆ తర్వాత నేను అలాగే కాంచన బయటికి వెళ్ళి వస్తూ ఉన్న సమయంలో మాలిని మమ్మల్ని అటాక్ చేసింది. అలా అటాక్ చేసిన మాలిని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగానే మాలిని యాక్సిడెంట్ చేయించింది. ఆ యాక్సిడెంట్లోనే 2 కాళ్ళు పోయాయి. ఆ విషయం మరి ఇంతకాలం మీకెందుకు చెప్పలేదు అంటే, కాంచన నా దగ్గర మాట తీసుకుంది. ఇప్పుడు మీ కన్న కూతురు కాళ్ళు పోయాయని తెలుసుకుంటే ఆ క్షణం మీకున్న ఆవేశం, బాధ అవతల మనిషిని ఏం చేస్తాయో తెలియదు. ఆ తర్వాత మీ జీవితం, మిమ్మల్ని నమ్ముకునున్న మా అందరి జీవితాలు ఏమైపోతాయో తెలియక ఇక నా కాళ్ళు పోయాయి. అక్కడితో వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఈ నిజం బయటపడితే ఎవ్వరూ కూడా
ఆ మాలినిని క్షమించరు. ఆ తర్వాత 2 కుటుంబాల మధ్య యుద్ధం ఇంకా మరింతగా రగిలిపోతూ ఉంటుంది. 2 కుటుంబాల్లో ఎవరిని ఎవరు కోల్పోతారో కూడా తెలీదు. అందుకే నిజం బయట పెట్టడానికి లేదని కాంచన మాట తీసుకుంది. కాంచనకిచ్చిన మాట కోసమే ఇప్పటి వరకు నేను నిజాన్ని బయట పెట్టలేదు. ఇప్పుడైనా ఎందుకు బయట పెట్టాను అంటే కాంచన కాళ్ళు పోగొట్టుకుని జీవితమంతా వీల్ చైర్‌కి అంకితమైపోయింది. కాంచనలా మనలో మరొకరి జీవితం కాకూడదు అని చెప్పేసి నాకు భయంతో ఈ విషయాన్ని చెప్పాల్సొచ్చింది. ఒక పక్క నా కొడుకు, కోడలు అక్కడ జోష్న రెస్టారెంట్‌లో వర్క్ చేస్తున్నారు. ఒక పక్క మీ కుటుంబం. వీళ్ళందరూ ఇక అక్కడ మాలినికి శత్రువులు. ఎవరికి ఎటువైపు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో నాకే భయంగా ఉంది. అందుకే ముందుగా జాగ్రత్త పడతారని మీకు ఈ విషయం చెప్పానని చెప్పేసి శ్రీధర్ ఎప్పుడైతే నిజాన్ని చెప్తాడో తన కూతురి భవిష్యత్తుని నాశనం చేసిన మాలినిని వదిలిపెట్టకూడదు అని చెప్పేసి ఇక ఒక్కసారే ఆఘమేఘాల మీద బయలుదేరతాడు మాలిని ఇంటికి శివనారాయణ. అలా బయలుదేరేసరికి అక్కడేం జరిగిపోతుందో ఏంటో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు. ఈలోగానే కార్తీక్ కూడా అక్కడికైతే చేరుకుంటాడు. ఎందుకంటే శ్రీధర్ ఫోన్ చేసి మీ తాతయ్య కోపంగా ఇక మాలిని ఇంటికి వెళ్ళారని చెప్పడంతో ఏమైంది అంటే తర్వాత చెప్తాను, ముందు అక్కడికి వెళ్ళరా అని చెప్పేసి శ్రీధర్ అయితే చెప్పడంతో కార్తీక్ కూడా శివనారాయణ వెంట బయలుదేరి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళిన వెంటనే శివనారాయణ అయితే దక్షిణామూర్తి అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఏంటి మళ్ళీ వచ్చావు, అసలు ఎందుకు మా ఇంటికి పదే పదే వచ్చి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నీ ఇంటికి నేనొచ్చి ఇబ్బంది పెట్టడం కాదు, నా కూతురి బ్రతుకుని నాశనం చేసి ఈరోజు నా కూతుర్ని ఎక్కిరించడానికి వచ్చావా నువ్వు? నా కూతురు జీవితంతో ఆడుకుని జీవితాంతం నా కూతుర్ని వీల్ చైర్కి అంకితం చేసి ఏమీ తెలియని అమాయకురాల్లా వాళ్ళనేదో ఉద్ధరిస్తున్నట్టుగా నువ్వు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి నా కూతురు ప్రాణాలే తీసేద్దామనుకున్నావా? బాబాయ్, అవును బాబాయ్నే మాట్లాడుతున్నాను. నువ్వు చేసిన ద్రోహం ఇన్నేళ్ళు నాకు తెలియక నువ్వు బ్రతికిపోయావు. అప్పుడు కనుక నువ్వు చేసిన ద్రోహం తెలుసుంటే నేను ఖచ్చితంగా ప్రాణాలు తీసేసేవాణ్ణి. నా కూతురు కాళ్ళు రెండు పోయి అసలు ఎంతగా కుమిలిపోయిందో, దాని జీవితం ఏమైందో అన్నీ కళ్ళారా చూసి తండ్రిగా ఎంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. నా కూతురు జీవితం ఇలా కావడానికి కారణం నువ్వే అని అప్పుడే తెలుసుంటే నీ ప్రాణాలు అప్పుడే గాల్లో కలిసిపోయాయి. తాత, నువ్వు మాట్లాడుతుంది అవునరా, ఎన్నేళ్ళు నాకు కూడా తెలియకుండా మీ అమ్మ మీ నాన్న ఈ నిజాన్ని దాచిపెట్టారు. నేను ఆవేశంతో ఈ మాలిని నేను చేస్తానన్న భయంతో ఇప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితిలో ఈ మాలిని మళ్ళీ ఎవరిని ఎలాంటి ప్రమాదంలో నెట్టేస్తుందో అనే భయంతో శ్రీధర్ వచ్చి నా దగ్గర నిజాన్ని బయటపెట్టాడని చెప్పడంతో నా కన్న తల్లి ఇన్నేళ్లగా బాధపడ్డానికి కారణం మీరా? చిచి, ఏం మనిషండి మీరు? నిజంగా నా తల్లి జీవితంతో ఆడుకున్నా మీరు బాగుపడతారా? ఇది బాగుపడదురా, ఇది ఎదటోళ్ళ జీవితాన్ని నాశనం చేసి ఎదగాలి అనుకునే రకం అని చెప్పి అంటూ ఉండగానే ఏంటమ్మా వాడు మాట్లాడేది నిజమేనా మాలిని? అంటే కాంచన కాళ్ళు పోవడానికి కారణం నువ్వేనా? ఏంటయ్యా దక్షిణామూర్తి, ఇవేమి నీకు తెలియకుండానే జరుగుతున్నాయా? లేదు లేదు శివనారాయణ, నాకు తెలియదు ఇదంతా. ఆ కుటుంబం మీద పగ తీర్చుకుంటుందని నేను ఎప్పుడూ కూడా ఊహించలేదు. నీ మీద అలాగే మీ ఇంట్లో వాళ్ళ మీద కోపం వచ్చిన మాట నిజం, కానీ మీ ఇంట్లో వాళ్ళను యాక్సిడెంట్ చేసి చంపాలి అనేంత ఆలోచన నేను ఎప్పుడూ చేయలేదు. అసలు మాలిని ఇలా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు అని చెప్పేసి అసలు కాంచన జీవితాన్ని నాశనం చేసి పడే హక్కు నీకెవరిచ్చారు అంటూ మాలిని చెంప దక్షిణామూర్తి పగలగొడతాడు. శివనారాయణ ఎప్పుడైతే వచ్చి నిజాన్ని బయట పెట్టేస్తాడో ఒక్కసారే మాలిని షాక్ అయిపోతుంది. నీకు తెలియకుండా నీ కోడలు ఇలా చాలా రకాలుగా చాలా విధాలుగా బాధ పెట్టింది, ఇప్పటికీ బాధ పెడుతూనే ఉంది. నీకు తెలిసింది సగం మాత్రమే, ఇకనైనా కళ్ళు తెరుచుకో అని చెప్పేసి శివనారాయణ చెప్తూ ఉంటాడు. నా పక్కనే ఉంటూ నా కూతురు కుటుంబాన్ని నాశనం చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు శివనారాయణ. నా తరపు నుంచి కాంచనకి చాలా అన్యాయం జరిగింది. ఇదంతా మనసులో పెట్టుకుని నా కూతురు నన్ను దూరం పెడుతుందని ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పటి వరకు మాకు నిజం వీళ్ళు చెప్పలేదు.
ఇప్పుడే ఈ నిజాన్ని బయట పెట్టారు అని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. ఇక ఎప్పుడైతే మాలిని చంప మామగారు పగలగొడతాడో మాలినికి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇక దక్షిణామూర్తి కుప్పకూలిపోతాడు. నా కుటుంబం జోలికొస్తే చంపడానికి కూడా వెనకాడననేసి కార్తీక్ అయితే గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. తల్లికి రావడానికి మాలినియే కారణమని తెలిసేసరికి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. అలానే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.